అర్జెంట్ 100 రూపాయలు కొట్టరా. అరే అవసరం ఉన్నాయిరా, వాడు వేస్ట్ గారు వాడు అట్లా హ్యాండ్ ఇచ్చిండు. ఈరా పంపి 100 రూపీస్ పంపి. అరే వాడు పెద్ద వేస్ట్ గారు నాయన, వాన్ లాగా మీరు ఇట్లా చేయకండి. 100 రూపీస్ పంపి. 50 ఉన్నాయి, 50 కొట్టేసి. అరే 50 కాదురా బాబు, ఎవరో నాయన దీంట్లో ఉన్న నడిపించుకుని వేస్తా గానీ ఉన్న 50 కొట్టేసిన. ఆడో పెద్ద వేస్ట్ గాడు, వాన్ సరిత మీరే అయింది. ఏం మనుషులు తయారైంది ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నావు? అరే ఫ్రస్ట్రేషన్ అంటే ఏం రా, నాకు ఆడు మళ్ళీ ఆడు పొట్టి మళ్ళీ ఆడుంటా, ఆడు పొద్దుగా టిఫిన్ చేసినట్టు అని దొరుకోండు. ఆడు ఇడ్లీ తినబెట్టిండు, దోశ తినబెట్టిండు. ఖాళీ నోరు తెరిచి నేనేం అడిగినా జస్ట్ గిట్టి టైంలో చాయ్ వాపరా అన్నా. చాయ్ వాపరా అన్నప్పుడు వాడు తాపొచ్చు కదా, నా దగ్గర పైసలు లేవు వీడికే ఉన్నాయంట అని చెప్పేసి మాట్లాడిండు. ఎంత అది అనిపిస్తుంది. ఆడ వేస్ట్ గాడు, పెద్ద వేస్ట్ గాడు. ఇక అంత తినిపించిన వానికే ఇంత ఒక్క ఛాయ్ ఇయ్యనందుకే అవుతుండు. 100 రూపాయలు అడిగిండు, 50 రూపాయలు ఇచ్చిన. ఈ నన్ను తానం తిట్టుకుంటాడో అదే అర్థం అవుతలేదు. సాయి డబ్బులు ఏమన్నా కావాలా? అరే కావాలరా అంటే ఇంతకు ముందు 100 అడిగినావు కదా, 50 పంపించినా కదా. లేవన్నావు కదా నువ్వు, ఏదో తిప్పలు పడతారా. చేస్తా, ఏదో ఒక పని చేస్తా. సరే పంపి. అట్లుంటది మనతోని.